అవాస్తవాలు షేర్ చేయడం కాదు, ఈ వీడియోని షేర్ చేయండి. సో థంబ్నెయిల్ చూసి వీడియోని జడ్జ్ చేయొద్దు, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూసి అప్పుడు మీరు ఈ వీడియోని జడ్జ్ చేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక చిన్న క్లిప్పింగ్ అది చూపిస్తాను, అది చూసేయండి. సో ఎవరికైనా భయం ఉంటే మటుకి ఆ వీడియో చూడొద్దు అండ్ వీడియో చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సో చూశారు కదా, ఒక 12 నుంచి 14 అడుగుల మధ్య ఉన్న ఒక కింగ్ కోబ్రా ఒక సరుకు తోటల్లో కనిపించింది. ఇప్పుడు ఇదంతా మనకి ఎందుకంటే కావాలి, ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో హల్చల్ అవుతుంది, చాలా గ్రూపుల్లో కూడా ఇది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ కింగ్ కోబ్రా అనేది మచిలీపట్నం బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సరుకు తోటల మధ్య కనిపించిందని, అటుపక్క వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని. సో ఈ రకంగా ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది, క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో ఏదైతే మన కింగ్ కోబ్రా ఉందో అది మచిలీపట్నం సంబంధించిన వీడియో కాదు. అసలు ఆ వీడియో ఈ సంవత్సరం కాదు, 2 years బ్యాక్ వీడియో. ఈస్ట్ గోదావరి ప్రతిపాడు, ప్రతిపాడులో సరుకు తోటల మధ్య ఈ పాము కనిపిస్తే దాన్ని నటించారు, అడవులు పట్టుకొని దాన్ని అడవుల్లోనే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఆ 2 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడు ఈ మచిలీపట్నంలో కింగ్ కోబ్రా ఉందని చెప్పి వైరల్ అవుతుంది. సో అదైతే అవాస్తవం. సో ఎవరు నమ్మకండి, ఎవరు భయపడకండి. ఆ వీడియో అయితే పాతది, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని అండ్ ఓల్డ్ వీడియోని కూడా 2 యాస్టీస్ ఒకేలా నేను చూశాను. అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఒక న్యూస్ ఛానల్ సంబంధించి ఐటమ్ ప్లే అయింది. సో అది కూడా పెడతాను, చూసేయండి. సో ఇలాంటి అవాస్తవాలు నమ్మకండి అండ్ అలాగే ముందు షేర్ చేయండి. ముఖ్యంగా ఒక వీడియో వచ్చిందంటే ఇది నిజమా అబద్ధం అని కన్ఫామ్ అయిన తర్వాత పెడితే బాగుంటుంది. సో కన్ఫామ్ అవ్వకుండా మనం ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అవాస్తవం మనకు తెలుస్తుంది, కానీ ఆ వీడియో ఎక్కడెక్కడో చక్కర్లు కొడుతూ ఉంటుంది. సో ఇలాంటి అవాస్తవాలు నమ్మకండి. అదైతే మన మచిలీపట్నం పరిసర ప్రాంతం కాదు. 2 ఏళ్ల క్రితం వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ముందు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అవాస్తవాలు షేర్ చేయడం కాదు, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.